एपीपी सहायक लोक अभियोजक अशोक नायक और संजय कांस्टेबल को कमारेड्डी जिला न्यायालय में एसीबी ने पकड़ा। इससे पहले 2018 में एक मामला दर्ज किया गया था। मामले को बंद करने के लिए पीड़ितों के साथ 15,000 में समझौता हुआ था। भ्रष्टाचार निरोधक विभाग के डीएसपी राजशेखर गौड़ ने बताया कि पीड़ितों को एसीबी की छापेमारी में उस समय पकड़ा गया जब वे 10 लाख रुपए रिश्वत दे रहे थे। 10,000 उन्होंने कहा कि आगे की जांच के बाद उन्हें नामपल्ली अदालत में पेश किया जाएगा और उन्हें घर की तलाशी भी ली जा रही है। इस कार्यक्रम में एएसपी चैतन्य रेड्डी, कमारेड्डी टाउन सीआई चंद्रशेखर रेड्डी और पुलिसकर्मियों ने भाग लिया। तेलंगाना कमारेड्डी से अनंतोजी कालिदास की रिपोर्ट। యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో 2018లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో. ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇప్పుడు కంప్లైంట్, ఆ కంప్లైంట్ దగ్గర 15,000 రూపీస్ డిమాండ్ చేశారు లంచం. అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి గాను తర్వాత అక్విట్ చేయడానికి ఆ కేసులో 15,000 డిమాండ్ చేస్తే అతను బతిలాడితే ఒక 10,000 ఇవ్వని అని చెప్పేసి బేరం కుదిరింది వాళ్ళకి. గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ 10,000 ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు అశోక్ కుమార్ నాయక్కి మరియు సంజయ్కి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఏసీబీ. తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళకి అక్కడికి తరలించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీబీని యూజ్ చేసుకొని ఏసీబీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. 1064 అని టోల్ ఫ్రీ నంబర్ ఉంది. తర్వాత వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఏపీపీ గారి ఇంట్లో సోదాలు చేశారు, అది జరుగుతున్నాయి. అది ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి. అడిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మిగతా ఎవరైనా లేదండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. అవి తర్వాత ఇప్పుడైతే విచారణలో ఉంది భాగంగా మీకు చెప్తున్నాను. ఓకే అండి, రైట్.